నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సామాన్యులే వారి లక్ష్యం. ఈజీగా డబ్బు సంపాదించటమే వారి ఎజెండా. అందమైన ప్రకటనల ద్వారా యువతని బుట్టలో పడేయటమే వీరి ధ్యేయం. అందుకు అందుబాటులో ఉన్న టెక్నాలజీని అందిపుచ్చుకొని అడ్డగోలుగా డబ్బులు సంపాదించవచ్చు అన్నది వీరి వ్యాపార సూత్రం. ఇంతకు వీరెవరు? వీరు చేసే దందా ఏంటి? ఈ వ్యాపారానికి బలిపశువులుగా మారుతున్నదెవరు? సామాన్య యువత ఎందుకు వీటి గుప్పిట్లో బందీలుగా మారి ప్రాణాలు తీసుకుంటున్నారు అన్న వివరాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చొరవతో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. నిన్న 11 మందిపై కేసులు నమోదయ్యాయి. అయితే మంచు లక్ష్మి సైతం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని విమర్శలు వస్తున్నాయి. బెట్టింగ్ యాప్ యాడ్స్ లో నటించిన రానా, కౌజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ పోలీసులు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసుని వేగవంతం చేశారు. నిన్న కేసు నమోదైన 11 మంది సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లను ఈ రోజు హాజరు కావాలని పంజాగుట్ట పోలీసులు ఆదేశించారని సమాచారం. నోటీసులు ఇచ్చిన వారిలో విష్ణుప్రియ, సుప్రీత, రీతు చౌదరి, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్, ఇమ్రాన్, శ్యామల, కిరణ్ గౌడ్, సన్నీ యాదవ్, సుధీర్ రాజు, అజయ్ ఉన్నారు. సామాన్య ప్రజానికాన్ని బురిడీ కొట్టించడమే ప్రధాన లక్ష్యంగా బెట్టింగ్ యాప్లు ఆన్లైన్లోకి ప్రవేశించాయి. అయితే వీటి వలలో చిక్కుకొని చాలా మంది యువకులు డబ్బులు నష్టపోయారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొందరు ఈ యాప్స్ ద్వారా ప్రాణాలు కూడా కోల్పోయారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్స్ చేస్తున్న వారిలో ప్రముఖ సోషల్ మీడియా సెలబ్రిటీస్ కీలకంగా వ్యవహరిస్తున్నారని బయటపడటంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే ఎంతో మంది అమాయకులు ఇందులో బెట్టింగ్ పెట్టి లక్షలు నష్టపోవడంతో సూసైడ్ చేసుకున్నారని సమాచారం. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ అంశంపై సీరియస్ గా దృష్టి సారించింది. బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేసిన వారు ఇప్పటి వరకు కొన్ని కోట్ల రూపాయలు వెనకేసుకున్నారని వార్తలు వినపడుతున్నాయి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై తెలంగాణ పోలీస్ అధికారులు చాలా సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ప్రధానంగా ఈ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, ప్రముఖులపై సైతం కేసులు నమోదు చేశారు. ఓవైపు అన్యాయం జరుగుతుందని తెలిసినప్పటికీ ఈ విధంగా ప్రమోషన్స్ ఎందుకు చేశారు అన్న దానిపై పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్లతో ఎంతో మంది యువత జీవితాలను నాశనం చేసుకున్నారంటూ సజ్జనార్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. కోట్లలో సంపాదించి వేలల్లో పంచుతూ సంఘసేవ చేస్తున్నట్లు ఫోజులు కొడుతున్న ఇలాంటి వారినా మీరు ఫాలో అవుతుంది అంటూ ప్రశ్నించారు. బెట్టింగ్ అనేది సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని, భారత ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తోందని అన్నారు సజ్జనార్. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సైబర్ టెర్రరిస్టులను అన్ఫాలో కొట్టండి, వారి అకౌంట్లను రిపోర్ట్ చేయండి అంటూ ట్వీట్ చేశారు సజ్జనార్. బెట్టింగ్ యాప్సే పెద్ద మోసం. దీనికి తోడు కొంతమంది అదే పనిగా ప్రమోట్ చేస్తుండటంతో ఈ యాప్లలో ఇన్వెస్ట్ చేసి మోసపోతున్నారు జనం. అందుకే పోలీసులు ఓవైపు వారిపై కేసులు పెడుతూనే బెట్టింగ్ యాప్స్ లో ఉన్న ప్రమాదంపై అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలను మోసం చేస్తున్న ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని, ఇలాంటి యాప్స్ కి ప్రజలు దూరంగా ఉండాలని పోలీసులు చెప్తున్నారు.